అందరికీ నమస్కారం. సీఎం ముందే కొట్టుకున్న తిరుమలలో అధికారులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అది స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్, ఈవో సమన్వయం కోల్పోయారు. విచక్షణ మరిచారు. ముఖ్యమంత్రి ముందే వాదులాడుకున్నారు. "నువ్వు నాకేం చెప్పడం లేదు" అని చైర్మన్ బిఆర్ నాయుడు, "అన్నీ చెబుతూనే ఉన్నాం" అని ఈవో శ్యామలరావు పరస్పరం వాదనకు దిగారు. కొద్దిసేపు సమన్వయం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత వారిద్దరిపై మండిపడ్డారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధితులను పరామర్శించి పరిస్థితిను సమీక్షించేందుకు చంద్రబాబు గురువారం తిరుపతి వెళ్లారు. పరామర్శల అనంతరం తిరుపతి కెపైలు తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవన్లో ఉన్న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఈవో శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రదాశ్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత తదితరులు హాజరయ్యారు. టీటీడీలో కీలక అధికారులు కూడా ఈ భేటీకి వచ్చారు. అయితే టీటీడీలో ఉన్న స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయం నిజం చేస్తూ చైర్మన్, ఈవోలు పరస్పరం తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదు. చైర్మన్ అనే గౌరవం కూడా చూడడం లేదు. ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు. మీరైనా కాస్త చెప్పండి అని చంద్రబాబుకు బిఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సమన్వయం కోల్పోయారు. "నీకేం చెప్పడం లేదు. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా" అంటూ చైర్మన్‌పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. తర్వాత ఇద్దరు నువ్వంటే నువ్వు అనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు సీఎం విస్మయానికి గురయ్యారు. అయితే ఇంతలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్ చేసుకొని ఈవోని మందలించారు. "ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి మనందరికీ బాస్. ఆయన ముందు ఇలాగే మాట్లాడతారా? తెలీదా? శ్రీవాణి ట్రస్ట్‌లో అంశాలు ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వండి. ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు" అని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు జోక్యం చేసుకొని, "సత్యప్రసాద్ నువ్వు ఆగు" అంటూ ఈవో చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. "ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా పద్ధతి మీకు? పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు. మీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు? అసలిక్కడ జరిగిందేమిటి? మీరు మాట్లాడుతున్నదేమిటి? ఒక చోట పని చేస్తున్నప్పుడు ఓపిక, సమన్వయం ఉండాలి. అది మీకు ఎందుకు సాధ్యపడడం లేదు? నేను చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేయడం కోసం లేదా మేము ఆర్డినేషన్‌లో లేమా? ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదా? ఇద్దరం కలిసి పనిచేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఇలా కొట్టుకుంటే ఎలా? ఇదేం భాష? ఇదేం వ్యవహారం? ఇది పద్ధతిగా లేదు. వెంటనే ఆపండి" అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇదే సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహార శైలిపై కూడా ప్రస్తావనకు వచ్చింది. "వాటన్నిటిపై తర్వాత మాట్లాడుకుందాం. ఇది సందర్భం కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తాం. కానీ మీ పద్ధతి మార్చుకోవాలి. సమన్వయంతో పని చేయాల్సిందే" అని సీఎం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.